కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మిత్రులారా, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు వాళ్ళ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఆ కుటుంబంలోనే దేవుణ్ణి చూసుకుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఎటువంటి పార్టీ అంటే కుటుంబ పాలన ప్రోత్సహించదు, ప్రజల్లోనే దేవుళ్ళను చూస్తుంది, ప్రజల్లో నుంచే నాయకులను తయారు చేస్తుంది. हमारी कोशिश यह रहती है पाई पाई से गरीब की भलाई हो, यह हमारी कोशिश रहती है। और आज मोदी जी के नेतृत्व में एक नई सोच के साथ नए भारत का निर्माण होते हुए हम सभी प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं मेरे बहनों भाइयों। మిత్రులారా, ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రతి క్షణం పేదల సంక్షేమం గురించే ఆలోచిస్తారు. అందుకనే ఇవాళ ప్రపంచం ముందు ఒక నవ భారతం ఆవిష్కరించబడింది. और मैं कहना चाहता हूं कि जो टारगेट हमारे प्रधानमंत्री ने निर्धारित किया है इस देश के लिए, उस टारगेट को पूरा करने के लिए हम सभी कार्यकर्ताओं को पूरे ताकत के साथ प्राणपण के साथ आज जुट जाने की जरूरत है। ఏ లక్ష్యంతోనైతే మనము అధికారంలోకి వచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాం. ఇక ముందున్న వీటిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ దేశంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడం కోసం ప్రతి కార్యకర్త కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. इसलिए मैं आप लोगों से कहना चाहता हूं, जिन लोगों को, जिन नागरिकों को लाभ मिला है, जो बेनिफिशियरी हैं, आप सभी हमारे बूथ के कार्यकर्ता सभी बेनिफिशियरी के पास जाइए, सभी लाभार्थियों के पास जाइए और उनसे केवल इतना कहिए कि मोदी जी ने आपको नमस्कार बोला है। మిత్రులారా, ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అనేక మంది పేదలకి మనం సంక్షేమ పథకాల ఫలాలను అందించాం. వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాం. మనం కార్యకర్తలుగా చేయాల్సిన పని ఏంటంటే బూత్ స్థాయిలో ప్రతి లబ్ధిదారికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడొద్దు, దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ దేశ ప్రధాన సేవకుడు నరేంద్ర మోడీ గారు మీకు నమస్కారం పెట్టమన్నారు అని మాత్రమే చెప్పి వచ్చండి. దాంతోనే ఇది రావాల్సిన మార్పు వస్తుంది. वोटर लिस्ट में जो नए नाम शामिल हुए हैं, मेरे बूथ के कार्यकर्ता बहनों भाइयों, भारतीय जनता पार्टी की ताकत यदि कहीं है तो आप में है। भारतीय जनता पार्टी की ताकत यदि कहीं है तो आप में है। इसलिए मैं आप सबसे कहना चाहता हूं, सारे नए मतदाता जो आपके बूथ पर बने हों, सारे मतदाताओं का सम्मेलन बुलाइए। हमारी सरकार ने अब तक क्या क्या किया है उनको बतलाइए और उनके माध्यम से घर घर में मोदी जी के काम और मोदी जी के संदेश को पहुंचाइए। मैं समझता हूं कि इस समय चुनाव के दौरान इस काम को करना हमारा एक यह धर्म बनता है। మిత్రులారా, ఇవాళ కొత్త ఓటర్లు పెద్ద సముదాయంగా ఉన్నారు. మీరు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొత్తగా ఓటర్లు నమోదైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ఈ దేశంలో మోడీ గారు చేసిన పనులు, మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని వారికి తెలియజెప్పాల్సి ఉంది. ఈ దేశ ప్రగతిలో వారిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తూ ఉందంటే దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇక్కడ కూర్చున్న మీలాంటి పార్టీ కార్యకర్తలు అన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. और भाजपा क्यों चाहिए, मैं कुछ बातें आपके सामने रखना चाहता हूं। भाजपा क्यों जरूरी है? भ्रष्टाचार के खिलाफ सख्त कार्रवाई हो, इसलिए भाजपा जरूरी है। ఎందుకు బీజేపీ రావాలి నేను మీకు చెప్పదలుచుకున్నాను. महंगाई पर लगाम लगे, इसलिए भाजपा जरूरी है। ఈ దేశంలో అవినీతి నిర్మూలన జరగాలి, అందుకని భారతీయ జనతా పార్టీ రావాలి. ఇవాళ ధరల మీద పెరిగిపోతున్న ధరల మీద నియంత్రణలో రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. देश के दुश्मनों में डर बना रहे, इसलिए भाजपा जरूरी है। మన ప్రత్యర్థుల గుండెల్లో, దేశ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాలంటే దేశంలో భారతీయ జనతా పార్టీ రావాలి. इन्वेस्टमेंट और जॉब अपॉर्चुनिटीज बढ़ें, इसलिए भाजपा जरूरी है। పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, పెరగాలి అంటే బీజేపీ రావాలి. भारत में तेजी के साथ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो, इसलिए भाजपा जरूरी है। ఒక సమగ్రమైన అభివృద్ధి దేశంలో జరగాలంటే బీజేపీ రావాలి. करोड़ों भारतीयों को मुफ्त राशन मिलता रहे, इसलिए भाजपा जरूरी है। కోట్లాది మంది పేదలకి ఉచితంగా రేషన్ బియ్యం అందుతూ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి.
किसानों को पीएम सम्मान निधि मिलती रहे, इसलिए भाजपा जरूरी है। రైతులకు పంట పెట్టుబడి కోసం పీఎం కిసాన్ నిధి చేరాలంటే దానికోసం బీజేపీ రావాలి. 100% 100% बेनिफिशियरीज को तेजी से जितनी भी बेनिफिट्स हैं वह सारी मिलती रहें, इसलिए भाजपा जरूरी है। నియామకాలు పూర్తి కావాలంటే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే బీజేపీ రావాలి. और परिवारवाद की राजनीति को समाप्त करने के लिए इसलिए भाजपा जरूरी है। అవినీతి కుటుంబాల పాలనకి స్వస్తి పలకాలంటే బీజేపీ రావాలి. इसलिए कार्यकर्ता बहनों भाइयों, मैं आप सबसे अपील करना चाहता हूं, यदि हम अपने लक्ष्य को प्राप्त कर सकते हैं तो केवल आपके दमखम को प्राप्त कर सकते हैं। इसलिए आप अपने अपने क्षेत्रों में जाइए, अपनी जिम्मेदारी का निर्वाह करिए, जनता का विश्वास हासिल करने की कोशिश करिए। अपने काम के द्वारा, अपने व्यवहार के द्वारा इस समय जनता का भरोसा यदि किसी पार्टी पर पूरे हिंदुस्तान में है तो केवल भारतीय जनता पार्टी पर है। और मैं आश्वस्त हूं कि यदि आप निकल पड़े तो आंध्र प्रदेश में भी अगली सरकार हमारी बनेगी और आंध्र प्रदेश के पार्लियामेंट में भी भारी संख्या में संसदीय सीटों पर हमको विजय प्राप्त होकर रहेगी। మిత్రారా, మనం అనుకున్న ఈ లక్ష్యం చేరాలంటే దాని మీ పరిశ్రమ కావాలి, మీ శక్తియుక్తులతోనే అది సాధ్యమవుతుందని చెప్తున్నాను. ప్రజల వద్ద వెళ్ళండి, వాళ్ళ విశ్వాసం పొందే పని చేయండి. వాళ్ళు మీ పని ద్వారా, మీ వ్యవహారం ద్వారా వారి విశ్వాసం పొందాలి. మళ్ళీ చెప్పాలి, రాబోయేది బీజేపీ ప్రభుత్వం అనే చెప్పాల్సింది. నేను ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యము, పార్లమెంటు సభ్యులు ఉంటారనే విషయాన్ని यह भी जाकर घर में जाइए, माताओं बहनों से मिलिए, उनको बतलाइए कुछ हम लोगों ने कठोर निर्णय किए हैं, बहुत कठोर निर्णय किए हैं और माताओं बहनों के सम्मान ध्यान में रखते हुए निर्णय किए हैं। अब हमारी नारी यानी माता बहनों को भी संसद में और विधानसभाओं में अब आरक्षण की व्यवस्था पहली बार किसी ने सरकार की है, तो अब भारतीय जनता पार्टी के नेतृत्व की मोदी